ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. దాంట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ గవర్నర్ వెల్లడించారు. దాంతోపాటుగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 6 నెలల్లో మెగా డిఎస్సితో టీచర్ల నియామకం జరుపుతామని, అయితే 2 లక్షల రుణమాఫీ దానికి సంబంధించి కూడా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అది గవర్నర్ ప్రసంగం లాగా లేదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది. గతంలో అంటే ప్రభుత్వం పైన కూడా గత ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు గవర్నర్ తన ప్రసంగంలో. అయితే గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు గవర్నర్ మరొకసారి తెలుసుకోవాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ సూచిస్తూ ఉంది. శ్వేతపత్రాలపైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే జమీలుద్దీన్ గారు, నిన్న గవర్నర్ ప్రసంగం జరిగినటువంటి తీరు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఒక ఆవిష్కరించారు. కానీ రాబోయే 5 సంవత్సరాలకైతే ఒక రోడ్ మ్యాప్ ప్రకటించలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ప్రసంగాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ప్రసంగం పట్ల. నిన్న గవర్నర్ గారి ప్రసంగం చూసినట్టయితే ఓవైపు నవ్వొచ్చింది, ఓవైపు కొంత బాధ కూడా కలిగింది. ఎందుకు అనంటే ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి ప్రభుత్వం ఏది రాసిస్తే అది ఒక పార్టీ కార్యకర్త లాగా, అంటే నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టు కనిపించింది. ఇది పద్ధతి కాదు. దాంతోపాటు బాధాకరమైన విషయం ఏంటిది అనంటే 2014లోనే ఈ తెలంగాణ రాష్ట్రం నిర్బంధం నుంచి విముక్తి సాధించింది. దాన్ని ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏదో తెలంగాణ రాష్ట్రం విముక్తి సాధించింది, ప్రజలు స్వేచ్ఛ పీల్చుకున్నారు, స్వేచ్ఛ కొరకే స్పష్టమైన తీర్పిచ్చిరు అని చెప్పి వారు చెప్పడం ఏదైతే ఉందో దీంతో కొంత బాధ కూడా కలిగింది. అనంటే వీరు గతంలో నుండి గవర్నర్ గారి ఈ 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడైతే గవర్నర్గా ఉన్నారో వారి పద్ధతి చూసినట్టయితే ప్రతిసారి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులను చూసిరు. అంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు ఏ బిల్లు పంపినా దాన్ని తొక్కి పెట్టడం, చివరికి సుప్రీంకోర్టు వరకు పోతే కానీ ఆ బిల్లులు సంతకాలు పెట్టకపోవడం, లేకపోతే ఆ బిల్లులను తిరిగి పంపడం, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఎన్ని పద్ధతులు అయితే అన్ని పద్ధతులు ఇబ్బంది పెట్టిన ఈ గవర్నర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కరపత్రం రాసిస్తే దాన్ని చదివినట్టు నిన్న అసెంబ్లీలో చదవడం, ఆ గవర్నర్ స్థాయిని దిగజార్చడం, ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా అనిపించింది. రెండో విషయం ఏంటిదనంటే ఇది చూస్తాం చేస్తాం కమిటీలు వేస్తాం అని చెప్పి దాటవేసే ధోరణి తప్ప వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నారో దీనికి నిర్దిష్టమైన ప్రణాళిక, అంటే ఈ పద్ధతిలో చేస్తాం, మాకున్న బడ్జెట్ పద్ధతి, మాకున్న రాబడి ఇది, మేము ఈ పద్ధతిలో చేస్తామని ఎక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేయలే. గతంలో ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు డేట్లతో సహా చెప్పిరు, రైతులారా మీరు ₹1,00,000 రుణమాఫీ మీకు కేసీఆర్ గారు చేసి ఉంటే మీరు వెంటనే పోయి 2 లక్షల రుణం తీసుకోండి, నేను 9వ తారీఖు నాడు మీకు మాఫీ చేస్తా అన్నాడు. వారే ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా సభలలో ఒకసారి కాదు, అనేక సభల్లో అదే మాట ఆయన చెప్పారు. కానీ ఎప్పుడైతే 9 పోయింది, ఇప్పుడు రేపు 19వ తారీఖు వస్తా ఉన్నది, 29 వస్తే కూడా అది చేయలేం, దానికి ఒక 6 నెలలు టైం అని చెప్పి దాన్ని ఏం చేసారు, పాస్ ఆన్ చేసేసారు. డిఎస్సి గురించి ఏమన్నారు, మేము మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మేము డిఎస్సికి ఆమోదం తెలుపుతామన్నారు. దానికి మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ వెనకకు పడేసారు. అంటే ఇదంతా కూడా దాటవేత ధోరణి, వీళ్ళతోని కాదు అని తెలపడానికి ఇది సరిపోతా ఉన్నది. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా వీళ్ళు ఇచ్చిన హామీలు, అంటే అమలు కాని హామీలని వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. బహుశా అధికార రావాలి అన్న ఆకలితోని నోటికి ఏదొస్తే అది మేము ఇది చేసేస్తాం అది చేస్తాం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవి సాధ్యం కాని హామీలు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే అనిపించిందో దీన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం అంతా కూడా అప్పులు చేసిపోయింది, దీనిలో అప్పులు ఉన్నాయి. అదే గవర్నర్ ప్రసంగంలో అది కూడా అప్పుల గురించి కూడా ఎక్కువగా దాంట్లో పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రం అంతా అప్పుల కుప్పలాగా మార్చింది గత ప్రభుత్వం. కొత్తగా కనిపెట్టేది ఏముంది, ప్రతి సంవత్సరం గత 9 సంవత్సరాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో అప్పు ఎంత, కుప్ప ఎంత, అభివృద్ధి ఏం జరిగింది, ఇంకా మనం ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తున్నాం, ఆ అప్పు ఎట్లా తెస్తున్నాం అనేది ప్రతి బడ్జెట్లో నిర్దిష్టమైన పద్ధతుల వారీగా ఉంటుంది. మరి వీళ్ళు చదువుకోలేదా, వీళ్ళకి చదువు రాదా, లేదు కావాలని చెప్పి ఇట్లా ప్రవర్తిస్తున్నారా తెలియదు. కానీ అంటే ఇట్లా కావాలనే ప్రవర్తిస్తున్నట్టు వీళ్ళని అనుకోవాలి. ఎందుకు, వీళ్ళకి ఇప్పుడు రేపు ఈ అమలు చేయడం సాధ్యం కాదు, వీళ్ళకి చేత కాదు. కాబట్టి దీనికి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసిపోయిండు అని చెప్పి ఒక నింద మోపాలి. తద్వారా వీళ్ళు ఒకటి హామీల నుండి తప్పించుకోవచ్చు. రెండో ఉపాయం వీళ్ళు ఏం చేస్తారంటే రేపు ప్రజలపై పన్నుల భారం వేయడం, ధరలు పెరగడం, ఈ 2 పనులు చేసే ఉపాయం ఉన్నది. మేమేం చేయాలన్నా కేసీఆర్ గారు అని అప్పులు చేసిపోయినరు కాబట్టి మాకు మొన్న బట్టి విక్రమార్క గారు ఒక బుక్ రిలీజ్ చేశారు, తెలంగాణ మన ఆర్థిక ప్రగతికి సంబంధించి తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ అంటూ. సో దాంట్లో ఈ 9-10 సంవత్సరాల కాలంలో ఎట్లా ఆర్థిక పురోగతి సాధించిందనేది అనేక అంశాలు పొందుపరిచారు.
అమలుపరచబడిన అది మొన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, కొత్త ప్రభుత్వం హయాంలో స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. నిజం దాగది కదండి రాజేష్ గారు, నిజం దాగది. నిజం అన్నది ఇప్పుడు 9 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని కొత్త పవర్ ప్లాంట్లు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, నిన్న ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి డేటాలో కూడా అది స్పష్టంగా ఉంది. అంటే అప్పుల విషయంలో ఒక ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది, ప్లస్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం 24వ స్థానంలో ఉంది, అప్పులలో టాప్ 1లో లేదు. అదే రాబడిలో టాప్ 2లో ఉంది. అంటే గత సంవత్సరం సెల్ఫ్ అంటే సొంతంగా పనుల్లో మొదటి స్థానంలో ఉంటే ఈ సంవత్సరం ఈ ఎన్నికలు రకరకాల కారణాలతోని 2వ స్థానానికి పోయింది, కానీ అప్పుల విషయంలో 24వ స్థానంలో ఉంది. అనంటే తెలంగాణకు ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత, దాని ఎక్స్పెండిచర్ ఎంత, ప్లస్ ఈ చేసినటువంటి అప్పులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికైతేనేమి, పవర్ ప్లాంట్లు కట్టడానికైతేనేమి, మీకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడానికి అయితేనేమి, ఇదంతా కూడా మౌలిక సదుపాయాల కల్పన కొరకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఇది భవిష్యత్తు 30 సంవత్సరాల వరకు ఈ అప్పులు తీరుస్తారు. కానీ ఆ రోజు భూసేకరణ, ఉదాహరణకు మనం కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే ఆ రోజు 2-3-4 లక్షల రూపాయలకు ఎకరం భూమి దొరికేది. ఇవాళ తీసుకుందామని పోతే 20-30 లక్షల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. ఆ రోజు స్టీల్ రేట్ తక్కువ ఉండే, సిమెంట్ రేట్ తక్కువ ఉండే. ఆ రోజు అప్పు చేసి కట్టిరు కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ దాని యొక్క ధరల ప్రభావం ఇన్ఫ్లేషన్ మన మీద పడకుండా అయింది. దీనికి ఒక 30 సంవత్సరాల కాలం పాటు అప్పు తిరిగి చెల్లించినప్పుడు ఇది రాష్ట్రానికి లాభం చేసేదే తప్ప నష్టం చేసేది కాదు. రాష్ట్రాల అప్పుల విషయంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేసింది. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేస్తుందనేది ఒకటైతే, భారీగా అంటే అత్యంత ఎక్కువ అప్పులు చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కింది నుంచి 3వ స్థానంలో ఉంది. దాని తర్వాత ఇక రెండు రాష్ట్రాలు ఏవో ఉన్నాయి. అంతే. అయితే ఈ కేంద్రం ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ మళ్ళీ పదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు కావచ్చు, తర్వాత నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కావచ్చు, అప్పులు 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 అని మాట్లాడడం అనేది ప్రజలు ఎట్లా గమనిస్తారు? ఇది కేవలం తప్పించుకోవడానికని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నువ్వు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా, రాబడేంతో తెలియకుండా నువ్వు నోటికొచ్చిన హామీలు ఇచ్చినావు. రేపు ఆ హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడానికి అన్ని అప్పులు ఉన్నాయని చెప్పి ఒక సాకు వెంకలాడుతున్నావు. రెండోది ఏంటి అని అంటే పన్నులు మోపడానికో ధరలు పెంచడానికో ఇది ఒక సాకుగా చూపెడుతున్నారు అని చెప్పి ప్రజలకు ఆల్రెడీ అర్థమవుతా ఉన్నది. ప్రజలు చెప్పుకుంటున్నారు ఏదో చిన్న చిన్న కారణాలతోని. ఇంకో మాట స్పష్టమైన మెజారిటీ తోని ప్రజలు కోరుకున్నారు అని చెప్పి గవర్నర్ గారు చెప్పడం ఏదైతే ఉందో, ఎక్కడుందండి స్పష్టమైన మెజారిటీ? అపోజిషన్కు 54 స్థానాలు ఉంటాయి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి 64 స్థానాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా కూడా 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 39 మంది టీఆర్ఎస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, 7 మజ్లిస్ వాళ్ళని కలుపుకుంటే అపోజిషన్లో 54 మంది. మీకు కాంగ్రెస్లో ఉన్నది 64 మంది. ఇది స్పష్టమైనది కాదు. గతంలో 80 పైచీలకు సీట్లు బీఆర్ఎస్ గెలిచినాడు, ఆనాడు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ప్రజలు తప్ప ఈరోజు ఇది స్పష్టమైన తీర్పు కాదు. చిన్న చిన్న రకరకాల కారణాలు 2% ఓట్ డిఫరెన్స్ తోని ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే సంతోషం, అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళు ఏదైతే మీకు గ్యారంటీలు ఇచ్చిన్నారో ప్రజలను మభ్యపెట్టిరు, ప్రజలు వీళ్ళ ఉచితాలను నమ్మిరు, వీళ్ళ శుష్క వాగ్దానాలను ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లేసిరు. దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉన్నది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అయితే అమలు చేసి తీరుతాం అనేది సార్ చెప్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు అంటే కేవలం 6 మాటలు కాదు, ఒక్కొక్క గ్యారెంటీలో మళ్ళీ 4-5 అంశాలు. ఉదాహరణకు ఇప్పుడు మహాలక్ష్మి అన్న స్కీమ్ ఉంది. మహాలక్ష్మి స్కీమ్ లో వీళ్ళు 3 పొందుపరిచారు. ఒకటి 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, ప్లస్ ఫ్రీ బస్ ఇవ్వాలి. ఒక ఫ్రీ బస్ ఇచ్చేసి ఈ 2,500 రూపాయల ఊసే లేదు, 500 రూపాయల సిలిండర్ కు దిక్కే లేదు. ఇది ఏది లేకుండానే మేము ఒక స్కీమ్ అమలు చేసేసినామని చెప్తా ఉన్నారు. ఒక గ్యారెంటీ అమలు చేసేసినామని చెప్తా ఉన్నారు. ఎక్కడ గ్యారెంటీ అమలు చేసారు? అది కూడా ఒక ఆర్టీసీని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఈ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోని అందులో కార్గో సర్వీసులు ప్రవేశపెట్టి ఆర్టీసీ కార్మికులు చెమటోడ్చి కష్టపడి ఆర్టీసీని వాళ్ళ లాభాల బాటలోకి తీసుకొని వస్తే ఇవాళ వీళ్ళు తక్షణం వీళ్ళ మీద ఆర్థిక భారం ఉండదు, డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఆర్టీసీని ఒక ఫ్రీ అని చేసేసి దాన్ని గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే అది ఎంతవరకు అమలైంది, దాని సాధ్యాలు ఏంటనేది టైం గడిచిన కొద్దీ తెలుస్తుంది. కానీ ఈ 2,500 దిక్కు లేదు, 500 సిలిండర్ దిక్కు లేదు, గ్యారంటీ అమలు చేసినామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ ఏదైతే 6 గ్యారంటీని అమలు చేస్తామన్నారో, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో దీనికి ఒక రోడ్ మ్యాప్ లేదు, ఈ విధంగా అమలు చేస్తాం, దీన్ని ఎట్లా అభివృద్ధి తీసుకెళ్తాం, ఈ 5 సంవత్సరాలు మా యొక్క మేనిఫెస్టో. వీళ్ళు ఎంతసేపు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు, కానీ వీళ్ళతో చాంతాడంత మేనిఫెస్టో ఉన్నది, నోటికి వచ్చిందంతా దానిలో రాసిర్రు. అది ఎట్లా అమలు చేస్తారనేది కూడా చెప్పాల్సి ఉండే. ఈ రోజు మరి గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ముఖ్యమంత్రి గారన్న దానికి రోడ్ మ్యాప్ ప్రకటిస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామంటే సరే ప్రజల తర్వాతనే వాటి గురించి ప్రశ్నించవచ్చు, ప్రస్తావించవచ్చు. కానీ రైతు బంధు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రైతు భరోసా. సో రైతు బంధు అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా గత ప్రభుత్వం ఇచ్చినలాగానే 10,000 ఇస్తామని చెప్తున్నారు. సో అది కూడా ఇంతవరకు చాలా మందికి ఇంకా అది మొదలైనట్టుగా పరిస్థితి కనిపించట్లేదు. తర్వాత రుణమాఫీ కూడా ఇందాక అంటే వాళ్ళు చెప్పినటువంటి డేట్ల గురించి అయితే
ప్రజలు అడుగుతున్నారు. 6 గ్యారంటీలు నిజంగా 100 రోజుల తర్వాత ప్రజలు అడగొచ్చేమో. అదేనండి, ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి. ఎన్నికల కంటే 4 రోజుల ముందు మేము పైసలు వేస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసి ఆపిచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ డబ్బులు వీళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? మొన్న ముఖ్యమంత్రి గారు ఏదో అట్టహాసంగా మీటింగ్ పెట్టి వెంటనే రిలీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చిర్రు అని అంటే 5 గుంటలు 10 గుంటలు భూమి ఉన్నోనికి కూడా ఇంతవరకు రైతు బంధు పైసలు రాలే. మీరు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే 10,000 వస్తే మేము వస్తే 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 కాదు కదా, ఉన్న 10,000 కూడా దిక్కులేదు. గతంలో నాకు పడ్డాయి అంటే నాకు పడ్డాయి అని చెప్పుకున్న రైతులు ఇవాళ నీకు పడ్డాయా అని రైతు బంధు పైసలు అడుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చారు. మరి ఇదా వీళ్ళు చెప్పిన మార్పు అన్నది కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. రైతు బంధుకు దిక్కులేదు, మీ రైతు రుణమాఫీకి దిక్కులేదు. ఏదన్నంటే మేము కొత్తగా వచ్చినాం, మాకు జర చదువుకోవాలంటారు కానీ డెడ్ లైన్లు పెట్టింది, టైములు పెట్టింది, డేట్లు చెప్పింది మీరు కదా, ప్రజలు కాదు కదా. మీరు ఎప్పుడైతే చెప్పినరో దానికి అనుగుణంగా అమలు కార్యాచరణ ఉండాలి. ఈ 100 రోజులు అంటుర్రు, ఈ 6 నెలలు అంటుర్రు, ఈ దేనికి కూడా లేదు. ప్రతిదానికి ఒక కమిటీ వేస్తారు, ప్రతిదానికి కాలయాపన చేస్తారు, చేసుకుంటా 5 ఏళ్ళు గడిపి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా రైతు భరోసాకి మాకు కొంచెం అంత సమయం కావాలి, ఎందుకంటే దాంట్లో లోతైన విశ్లేషణ చేయాలి. దాంట్లో కౌలు రైతులు అన్నారు, మళ్ళీ రైతు కూలీలు అన్నారు, యజమానులు అన్నారు. కాబట్టి సో అదంతా ఒక టైం పడుతుంది అనేది. కానీ యాజ్ ఇది రైతు బంధు అయితే అమలు చేస్తామని చెప్పారు. వేస్తున్నామన్నారు. ఏవి పైసలు ఇప్పుడు చెప్పి 3 రోజులు 4 రోజులు అయిపోయింది, ఒక్క మనిషికి కూడా పైసలు రాలే. ఇంకా ఎవరికన్నా రైతు బంధు పైసలు వచ్చినాయని అడగండి. స్టేట్ వైడ్లో ఎకరం 1/2 ఎకరం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ రోజు వరకు కూడా పైసలు రాలే. అంటే వీళ్ళు కేవలం మాటలు చెప్తా ఉన్నారు, మీడియాను మేనేజ్ చేస్తూ ఉన్నారు, చేసి వీళ్ళేదో అద్భుతాలు సృష్టించినట్టు ఇది చేస్తూ ఉన్నారు. నిన్న గవర్నర్ గారు చెప్పిన దానిలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు, స్వేచ్ఛ కొరకు ఓట్లేసారని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఏం స్వేచ్ఛ వచ్చిందండి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సీఎం గారి ఛాంబర్ ముందు జర్నలిస్టులపై దాడి చేసే స్వేచ్ఛన మీ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది? ఒక గిరిజనుడు వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో వచ్చి లాక్ అప్డేట్ చేయడమా మీరు వచ్చిన స్వేచ్ఛ వచ్చింది? లేదు ముఖ్యమంత్రి గారి తమ్మునికి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి ఒక మంత్రి లెవెల్లో కాన్వాయ్ ప్రొవైడ్ చేయడమా మీరు వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది? ఏ స్వేచ్ఛ వచ్చిందో గవర్నర్ గారు చెప్పాలి. స్వేచ్ఛ వచ్చింది అని అంటే ఇటువంటి స్వేచ్ఛలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన ఈ 10 రోజులు 15 రోజుల ప్రభుత్వంలో జరిగిన స్వేచ్ఛ ఏంటిది అని అంటే సాక్షాత్తు సీఎం గారి ఛాంబర్ ముందు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, లాకప్ డెత్లు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు పోలీస్ ఎస్కాట్ ఇస్తా ఉన్నది. ఇదా స్వేచ్ఛ తెలంగాణ ప్రజలు కోరుకున్నది? ఇది కాదు కదా. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని కూడా నిన్న గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సో మొన్ననే శ్వేతపత్రాల గురించి మొన్న 2 రోజుల కింద కేటీఆర్ గారు స్పందించారు. ఎవ్రీ బడ్జెట్ అప్పుడు మేము దాని అకౌంట్స్ అవన్నీ కూడా సమర్పిస్తాము. సో కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అప్పులు ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాబడి ఎంత, లెక్క ఎంత క్లియర్గా ఉంటుంది. సో అదే శ్వేతపత్రం. బట్ అయినా కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామనేదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మేమేదో కొత్తగా కనిపెట్టినామని చెప్పి వాళ్ళు శ్వేతపత్రం అంటే తెలియని ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. వాళ్ళని ఏదో మేము మాయ చేస్తామని అనుకుంటున్నారు. కానీ 9 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో అప్పులు వస్తాయి, కుప్ప వస్తుంది, అభివృద్ధి వస్తుంది. అది కాకుండా కాగ్ రిపోర్ట్ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఏమాత్రం దుబారా చేసినా, ఏమాత్రం అవినీతి అక్రమాలు జరిగినా కాగ్ రిపోర్ట్ వస్తుంది. ఈరోజు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్న అడిగిరు. ఏమని? కాళేశ్వరం దానికి వ్యయం ఎంత, దానిలో జరిగిన అవినీతి గురించి మీకు ఏమైనా తెలుసా అని అంటే మేము రూపాయి ఇవ్వలేదు అని కేంద్రం చెప్పింది. అవన్నీ కూడా రాష్ట్రం తన సొంతంగా నిధులు సమకూర్చుకున్నదని చెప్పింది. దాంతోపాటు అందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి కూడా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వయంగా పార్లమెంట్లో ప్రభుత్వం అంటే అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళు కొత్తగా శ్వేతపత్రం రిలీజ్ చేసేది ఏమున్నది? ఆ రిలీజ్ చేస్తే అందులో వీళ్ళు జరిగిన అభివృద్ధి కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే తెలంగాణ ప్రజలకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నది జరిగిన అభివృద్ధి. 24 గంటలు కరెంటు కనిపిస్తూ ఉన్నది, నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి, సాగునీరు, తాగునీరు, రోడ్లు, మోరీలు, ప్రతిదీ అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ప్రతి జిల్లాకు ఏర్పాటు చేసిన 33 మెడికల్ కళాశాలలు కనిపిస్తూ ఉన్నాయి, జనాలకు అందుతున్న పెన్షన్లు కనిపిస్తున్నాయి, నిన్నటిదాకా టైం ప్రకారం వచ్చినటువంటి రైతు బంధు పైసలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు కనిపించంగా వీళ్ళకి కనిపించకుండా వీళ్ళు ఏదో కొత్తగా మేము కనిపెట్టి చూపెడతామని చెప్పి ఒక బురదల్లే ప్రయత్నం. ఎంతసేపు వీళ్ళు ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడమా, ప్రజలపై పనుల భారం మోపి ధరలు పెంచి ముక్కు పిండి ప్రజల యొక్క వెనుక జేబు నుండి పైసలు తీసి ముందు జేబులో పెట్టే ప్రయత్నం మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆల్రెడీ ప్రజల్లో చర్చ చాలు అయిపోయింది. వీళ్ళ నిజస్వరూపం ఇంకా రాను టైం గడిచిన కొద్ది కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. రైట్గా ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే దానిపైన, తీర్మానం పైన మీరు అన్నట్టు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం, ఇన్ని 6 గ్యారెంటీలు అమలు చేయడం కోసం కావచ్చు, తర్వాత 6 గ్యారెంటీల తర్వాత మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి ఆ అంశాలన్నీ అమలు చేయడం కోసం ఆర్థిక వనరులను
ఓ ఈ రకంగా మేము సమకూర్చుకోగలుగుతాం, ఓ ఈ రకంగా మేము అమలు చేస్తాం అనేది ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందా ఇవాళ? ఏముండదండి, వారు ఎందుకంటే మొదటగా ముఖ్యమంత్రి గారికి ఎక్స్పీరియన్స్ లేదు దీనిలో. మనం ఒక విషయాన్ని మనం ఫ్యాక్ట్ ఏందనంటే, వారు డైరెక్ట్గా ఎమ్మెల్యే నుండి ముఖ్యమంత్రి అయిపోయినారు. ఒకసారి మంత్రి చేసి ఉంటే సీనియారిటీ ఉంటేనేమో వారికి కొంత అవగాహన ఉంటుండే. ఈ రాబడేంది, పోబడేంది, బడ్జెట్ ఎట్లా తయారు చేస్తారు, ఇది ఏం చేస్తారు అన్నది బహుశా వారికి అవగాహన లేనట్టుంది. అందుకే ఎలక్షన్ టైంలో నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చుకుంటా పోయినారు. ఇప్పుడు మనం గెలవాలి అన్న కసితోని ఏది అడిగితే అది, ఏ వర్గం పోయి ఏది కావాలంటే కూడా అది అన్ని అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది మా దగ్గర చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసిరు. కానీ ఈ రోజు కూడా వారు నాకు తెలిసి జస్ట్ తప్పించుకోవడానికి గత ప్రభుత్వం మీద నింద మోపడం, అంటే గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైతే గత ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిందో, వాళ్ళు కూడా ఇప్పుడు గత ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శించే పని చేస్తారు. విమర్శించే పని చేసి అంత అప్పులు ఉన్నది, అసలు ఈ అప్పులు ఎట్లా తీర్చాలో మాకు అర్థమైతలేదు, కాబట్టి మేము దీన్ని ఇంకా టైం తీసుకుంటాం, మేము కమిటీలు వేస్తాం అని చెప్పి కాలయాపన చేయడానికి మాత్రమే ఈ వీళ్ళ ప్రసంగం ఉంటుంది తప్ప వీరు స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని ప్రజలుగా కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు ఆ రోడ్ మ్యాప్ ప్రకటిస్తారన్న నమ్మకం అయితే ఎవరికి లేదండి. ఇవాళ వార్తల వాసులు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గారు. భరత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇక ఆటో యూనియన్ల పోరుబాట అనే ఒక వార్త మనం చూస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయంటూ స్వయంగా ఆటో కార్మికులు కొంతమంది పోరుబాట పడుతున్నారు. సో ఈ మేరకు కొన్ని సంఘాలు వేరువేరుగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. దాంతోపాటుగా ఈ నెల 16 నుంచి 21వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు, తహసీల్దార్లకు, బస్ డిపో మేనేజర్లకు వినతి పత్రాలు అందజేయాలని వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. రైట్ భరత్ గారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో యూనియన్లు పోరుబాట పడుతున్నాయి. సో వాళ్ళ ఉపాధి రోడ్డున పడింది అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక అంశం అయితే, నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ఆటో యూనియన్లకు సంబంధించి ఒక వర్గానికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇంకో వర్గానికి అది ఒక మరణశాసనం కాకూడదు. ఎప్పుడైనా అది సమాజంలో ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సమాజం మొత్తానికి, ఆ వర్గంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అట్లా కాకుండా ఇవాళ ఇది చేయడం మూలంగా ఏమవుతుందంటే, ఇవాళ ఆటోలకి గిరాకీలు తగ్గిపోయినాయి. గిరాకీలు తగ్గిపోయిన లక్షలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఇప్పుడు ఆటో కార్మికులు దాదాపుగా ఒక 5-6 లక్షల మంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద. వారి పరిస్థితి, వారి కుటుంబాల పరిస్థితి ఇలా అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏదైతే నష్టం ఇప్పుడు వాళ్ళకి జరుగుతుందో, 2 మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ముందు 2 వికల్పాలు ఉన్నాయి. ఒకటి, వారికి నష్టపరిహారం ఇవ్వడం. ఎంతైతే నష్టం జరుగుతుందో ఆటో కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే విత్డ్రా చేయడం అనేది వికల్పం కాదు. ఎందుకంటే మహిళలకి హక్కు కల్పించినారు, ఉచితంగా సౌకర్యం మంచిది, ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇంకొక వికల్పం ఏంటంటే, వాళ్ళ ముందున్న ఈ సవాళ్ళను పరిష్కరించే దానికోసం చేయాల్సింది ఏంటంటే, ఎంతైతే నష్టం ఇవ్వాలి ఆటో కార్మికులకు, ఎందుకంటే వాళ్ళు కూడా అట్టడుగు పేద వర్గాలకు చెందిన వాళ్ళే ఆటో కార్మికులుగా ఉన్నారు. వారికి ఖచ్చితంగా నష్టపరిహారం గవర్నమెంట్ నష్టం ఇవాళ ఎంత లాస్ అయిందో అంత ప్రభుత్వం పే చేయలేదేమో. ఎందుకంటే ఆటో వాళ్ళు చెప్తున్నారు రోజు ఒక 1000 రూపాయల దాకా, తక్కువ 800, 1000 రూపాయలు వస్తాయి. ఇవాళ 200, 250, 300 కూడా రావట్లేరు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. విషయం ఏంటంటే, ప్రభుత్వ చర్య ఏదైతే ఉందో పేద వర్గాలకి నష్టం జరిగేదానికి వీల్లేదు, చేయడానికి లేదు. అది ఒక 25-30 లక్షల మందికి ఈ సమాజంలో ఉన్న 10%, 15% ప్రజానీకానికి వారి భుక్తికే ఒక అడ్డంకుగా మారిన ఏదైనా ఒక సంస్కరణ ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వం వారికి ఖచ్చితంగా ఏంటంటే వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అది రాజ్యాంగ పరంగా కూడా చెల్లుతుంది. అది ఆ బాధ్యత ఏదైతే ఉందంటో మేనిఫెస్టోలో కూడా చెప్పారు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని. దాన్ని అసలు మర్చిపోయారు అనుకుంటారు వీళ్ళు. ఎంతసేపు మేనిఫెస్టోను పక్కన పెట్టి ఇదే తింపుతున్నారు. ఏది 6 గ్యారెంటీలు చుట్టే జనాన్ని దింపుతా ఉన్నారు. కానీ మేనిఫెస్టోలో ఆ మాట చెప్పారు, కానీ దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నట్టు లేదు. ఇప్పుడు అది లేకపోతే ఏమవుతుందంటే, రైట్ టు లైఫ్ అనేది ఏదైతే ఉందో ఆర్టికల్ 21ని ఇవాళ వైలేట్ చేసినట్టుగా, రైట్ టు లైఫ్ వారంతట వారు కష్టపడి గవర్నమెంట్ మీద ఏ రకమైన ఆధారం పడకుండా ఇవాళ వాళ్ళ భుక్తి వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిని ఈ స్కీమ్ ద్వారా మీరు దెబ్బతీసినారు. కాబట్టి ప్రభుత్వం దానికి కారణం, కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఆ నష్టపరిహారం వర్కౌట్ చేసి ఇది అదనంగా ఈ ఆటో వాళ్ళకి నెలకి ఒక 1000 చొప్పున 12 నెలలకి 12,000 అనేది అదనంగా వాళ్ళు ప్రామిస్ చేసింది.
కానీ ఇవాళ ఏదైతే నష్టం ఏదైతే జరుగుతుంది, నష్టానికి పరిష్కారంగా కదా వాళ్ళు చెప్పింది. నష్టం ఏదైతే జరుగుతుందో ఆ నష్టానికి వీళ్ళు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ విషయాన్ని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అవసరం ఉండింది. ఈ ఆటో యూనియన్లు ఆటో కార్మికులకు సంబంధించి ఏదైతే ఈ నష్టం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది. డే 1 రోజునే ఆటో కార్మికులు వాళ్ళు టీవీల ముందుకు వచ్చి అనేక విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ప్రత్యక్షంగా ప్రతి కుటుంబానికి నష్టం జరుగుతుంది. గవర్నర్ ప్రసంగంలో ఇట్లాంటి విషయాలు ఎందుకు ఉండవండి? ఇమాజినేషన్తో అదే లేని అన్నీ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి, అసలు మర్చిపోయి ఇది చాలా బాధ్యత రహితంగా ఆ ప్రసంగం ఉన్నది. అసలు ఏమాత్రం నిజానికి కొంచెం కూడా పోలిక లేని పద్ధతుల్లో అన్ని అబద్ధాల ఒక కూర్పులాగా ఆ ప్రసంగం ఉన్నది. దాని మీద మాట్లాడడానికి ఏముంటుందండి? అబద్ధాల మీద అబద్ధాలను మాత్రమే చెప్పగలుగుతాం. ఎన్నికల ప్రాసెస్లో మేనిఫెస్టోలో ఒక హామీ ఇస్తున్నప్పుడు లేదా ఒక ప్రభుత్వంగా ఒక హామీని అమలు చేస్తున్నప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్ ప్రస్తావించినట్టుగా ఒకరికి మేలు చేయబోయి ఇంకొకరికి అది సామెత ఉందండి, మేలు అనేది ఎంకి పెళ్ళి అంటే శుభ సాగుకు వచ్చిందని. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తే ఆటో వాళ్ళకి ఇవాళ ఉపాధికి అడ్డంకిగా మారి అట్లా ఇంబ్యాలెన్స్ కాకుండా ముందే ప్రణాళిక వేసుకునేటప్పుడే దీన్ని అమలు తీరుతెన్నులో వాళ్ళు అమలు చేస్తే వచ్చే పర్యవసనాలు ఏంటి, ఆ ఫలితాలు ఏంటి, తర్వాత ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. వారి దగ్గర ఏ స్టడీ ఉన్నదో లేదో, ఒకవేళ స్టడీ కనుక ఉంటే ఇది ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుని ఉండాల్సింది. స్టడీ లేకుండా చేసిందంటే ఇవాళ జరిగిన పరిణామం ఏంది? ఆటో కుటుంబాలకి, ఆటోలు నడిపి బతికే కుటుంబాలకి ఇలా నష్టం ఏర్పడింది. కాబట్టి దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, తర్వాత సంబంధిత మంత్రులు ఆలోచన చేయాలి, సంబంధిత అధికారులు ఆలోచన చేయాలి. ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళ డ్యూటీ. ఇది ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేస్తారా, ఏమేస్తారు, స్టడీ చేసేసి దానికి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్ట నివారణ చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఇది ఏమవుతుందని అంటే ఒక 25 లక్షల జనాభాకి రైట్ టు లైఫ్ని డినై చేసినట్టు. ఆర్టికల్ 21 కింద కాన్స్టిట్యూషనల్ రైట్, అది ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ని డినై చేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఆ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇట్లాంటి విషయాలు కొంచెం కూలంకషంగా చర్చించి, చట్టసభలు ఉన్నదే వాటి కోసం. చట్టసభలలో ఏదేదో మాట్లాడేసేసి లేని మాట్లాడేది. ఇవాళ నిన్న గవర్నర్ ప్రసంగం ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఒక్క విషయాన్ని ఏమన్నంటే అది మొత్తము నిర్బంధమైన పరిపాలన, స్వేచ్ఛ లేని పరిపాలన. ఎవరన్నా మొహంతోనే నవ్వడం కాదు, ఇంకా దేంతోనే నవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి మాటలు వింటుంటే. శాంతి భద్రతలు అత్యంత అద్భుతంగా ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు శాంతి భద్రతలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. స్త్రీలకు స్వేచ్ఛ ఉన్నది, తర్వాత రక్షణ ఉన్నది, తర్వాత లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉన్నది. ఎక్కడ కూడా ఒక రైట్ కూడా జరగలేదు. ఒకే ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగిన సందర్భం ఒకటే ఆదిలాబాద్ జిల్లాలో, పాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. వాటిని ఎఫెక్టివ్గా వాటిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే అత్యంత శాంతి భద్రతలు అత్యంత బ్రహ్మాండంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లండి అడ్డగోలుగా? అన్యాయం కాదా ఇది? రైట్. జమీలుద్దీన్ గారు, మహిళలకు ఉచిత బస్సు రోజు ఆటో డ్రైవర్లు చాలామంది అప్పుడప్పుడే ఒకళ్ళిద్దరే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు జీవనోపాధి దెబ్బపడుతుంది, మాకు గిరాకీ సరిగా ఉండట్లేదు అనేది మాట్లాడారు. కానీ మెల్లమెల్లగా సమస్య చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. ఏకంగా ఆటో యూనియన్లు అందరూ ఒక పోరుబాట పట్టుకొని వాళ్ళు కొన్ని డేట్స్ అనౌన్స్ చేసుకుని ఆ డేట్లలో తమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించే అటువంటి పరిస్థితికి వాళ్ళ వచ్చింది. సో దీన్ని ఎట్లా గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది? ఇందాక భరత్ గారు చెప్పినట్టు ఒక స్టడీ చేసి అని అంటే వాళ్ళు స్టడీ చేయలేదు, పాడు చేయలేదు, ఏది లేదు, నోటికి ఏదొస్తే అది చెప్తా పోయినరు. రెండోది ఏంది అని అంటే ఈ బస్సులో మహిళలకు ఫ్రీ అన్న దానిలో తిరకాసు. ఇప్పుడు ఓన్లీ ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే వాళ్ళు ఫ్రీ ఇచ్చిండ్రు. ఇచ్చేవాళ్ళు అన్ని బస్సులకు ఫ్రీ ఇవ్వచ్చు కదా, మహిళలకే ఇచ్చేది ఉంటే. ఒకవేళ మహిళా సాధికారతనే అని అనుకుంటే సూపర్ లగ్జరీ బస్సులకు కూడా ఇవ్వచ్చు. ఇంకేదన్నా గరుడ బస్సులు, ఇందిరా బస్సులు అని రకరకాల పేర్ల మీద బస్సులు ఉన్నాయి, అన్ని బస్సులకు ఇవ్వాలి వీళ్ళు. రెండోది ముఖ్యంగా దెబ్బతీసింది ఎక్కడ అంటే ఈ పల్లె వెలుగు బస్సులు. ఈ పల్లెల్లోనే చాలా వరకు బస్సు సౌకర్యం లేక వీళ్ళు ఆటోలు నడుపుకునేది. మీరు ఏ పల్లె కన్నా పోండి, ఏ బస్ స్టాండ్ దగ్గర నిన్నది వందలాది మంది మహిళలు ఈ ఫ్రీ బస్ అని చెప్పి దాని కొరకు వేచి చూస్తూ ఉన్నారు. బస్సు సర్వీసులు తగ్గించినట్టున్నారు. ఒక్కొక్క బస్సులో 160-180 మంది ఎక్కి నిన్న ఏదో బస్సుకు టైర్లు పలిగిపోయినాయి అని చెప్పి కూడా మనం వార్తలు చూడడం జరిగింది. అంటే దీనిలో కూడా తిరకాసు. రెండోది
ఎవరైతే రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ప్రభుత్వ ఉద్యోగినులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పల్లె వెలుగు బస్సులో ఫ్రీ ఇవ్వడం ఏంటండి? వాళ్ళు 10-20 రూపాయలు పెట్టుకొని పోలేరా బస్సుకు? వాళ్ళకు కూడా అంటే ఇది ఒక స్కీము, పద్ధతి పాడు ఏది లేకుండా ఇవ్వడంతో ఇవాళ లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్ల పడే పరిస్థితి వచ్చింది. వాళ్లకు ఆటో కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి. రెండోది వాళ్ళకు ఆటోలకు ఎంతో కొంత స్వాంతన చేకూర్చే విధంగా ట్యాక్స్ మాఫీ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో, అంటే మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, వాళ్ళకు ఫిట్నెస్ ఫీజు లేకుండా చేస్తామని చెప్పి. ఒకవేళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఈ ఆటో కార్మికులకు కూడా ఇబ్బంది కలగద్దు అని అనుకుంటే వెంటనే ఆటో వాళ్ళ దగ్గర ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ ట్యాక్సులు మాఫీ చేయాలి. అవసరమైతే వాళ్ళకు డీజిల్ మీద ఏమైనా సబ్సిడీ ఇవ్వాలి. లేదు అని అంటే వాళ్ళకు నెలకింత అని చెప్పి ఈ పెన్షన్ లాంటి స్కీమ్ ఏదైనా ప్రవేశపెట్టాలి ప్రత్యేకంగా ఆటో కార్మికులకు ఇస్తే వాళ్ళు బతకగలుగుతారు తప్ప, లేకుంటే మాత్రం చాలా మంది ఆటో కార్మికులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ట్యాక్స్ మాఫ్ చేస్తే ఇప్పుడు ఆటోలలో అందరికీ ఆటోలు సొంతం లేవు, కిరాయిలు తీసుకొని వచ్చేవాళ్ళు డ్రైవర్లు ఉన్నారు. కిరాయిలు తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఈ ఆటో ఓనర్కి పోతాయి. దానివల్ల వాళ్ళకేం ఒరిగేది ఏం లేదు. కాబట్టి దాని మీద పరిశీలన అనేది ముందుగా జరగాలి. ఒక కమిటీ వేసి దానికి ఒక నిర్ణయం తీసుకొని డీజిల్ మీద సబ్సిడీ ఇస్తామా, లేకపోతే ట్యాక్స్ మాఫీ చేస్తామా, లేకపోతే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లైసెన్స్ కలిగిన వాళ్ళు, బ్యాడ్జ్ కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ స్కీమ్ లాంటిది ప్రవేశపెడతామా అన్నది ఈ ఏ ప్రత్యామ్నాయం చెప్పకుండా. ఇక మొన్న ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు, మేము వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపెడతామని చెప్పి. అంటే ఇప్పుడు ఉన్న ఆటోలు వీళ్ళు అమ్ముకోవాలి, లేదా ఇక్కడ నుంచి వీళ్ళు ఈ ఆటో వృత్తి ఏదైతే ఆటో డ్రైవర్ వృత్తి ఉందో దీన్ని బంద్ చేసుకొని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోవడా, ఆ పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏమాత్రం హోంవర్క్ చేయకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా జస్ట్ అధికారంలోకి రావాలి అన్న ఒక యావతోని ఈ నోటికొచ్చిన వాగ్దానాలు చేసిరు. రెండోది అమలు చేసే సందర్భంలో కూడా ఏమాత్రం వీళ్లకు అనుభవం లేకుండా దీని పర్యవసనాలు సాధ్యాసాధ్యాలను విచారించకుండా ఈ స్కీమ్స్ అమలు చేస్తూ ఉన్నారు. ఇది వెంటనే ఆర్టీసీ ఎందుకు చేసిరు? మిగతా అన్ని కూడా వాయిదేస్తున్నారు. 3 నెలలు 6 నెలలు కమిటీలు అని చెప్పి వాయిదేసుకుంటా. ఇది ఒక్కటి మాత్రం ఎందుకు చేశారంటే తక్షణం వీళ్ళ మీద పడే ఆర్థిక భారం ఏం లేదు. అదంతా ఏదన్నా ఉంటే ఆర్టీసీ నెత్తికి పోతుంది. కాబట్టి ఈ లాభాల్లో ఉన్న ఆర్టీసీ రేపు ఏమైనా మంచిదే తర్వాత చూద్దామన్న పరిస్థితితోని ఈ ఫస్ట్ వీళ్ళు ఆర్టీసీని టార్గెట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన స్కీమ్ని కూడా దీన్ని పునఃసమీక్షించాలి. అంటే మిగతా బస్సుల్లో కూడా ఈ మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులక ఇంకెవరికన్నా దీనిలోకి వెళ్ళి ఏమైనా మినహాయింపిస్తారా అన్నది కూడా స్టడీ చేయాలి. దాంతోపాటు ఎవరైతే దీంతో ఇబ్బంది పడే వర్గం ఆటో కార్మిక వర్గం ఉన్నదో వాళ్లకు ఎట్లా ప్రత్యామ్నాయం, వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తారు, పెన్షన్ చెల్లిస్తారు, ట్యాక్స్ రిబేట్ ఇస్తారా, లేకపోతే డీజిల్ మీద సబ్సిడీ ఇస్తారా? అంటే ఏమి ఇచ్చినా వాళ్ళ రోజువారీ వాళ్ళకు ఇబ్బంది నష్టం అనేది పూడ్చగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే లెక్క తక్కువైనా ఒక 1000 రూపాయల వరకు అయితే ఆటో మేము సంపాదించుకోగలుగుతాం. పెద్ద నగరాల్లో ఒక రకంగా ఉంటుంది, మామూలు టౌన్స్లో ఒక రకంగా ఉంటుంది. కానీ దాంట్లో సగానికి సగం దాదాపు 25% మాత్రమే ఇప్పుడు మాకు వర్కౌట్ అవుతుంది. దాదాపు ఒక 75% ఇన్కమ్ అనేది మేము వాళ్ళ ప్రతిరోజు కోల్పోతున్నాం అనేది ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రోడ్డు మీద వచ్చారు మొన్న ఎక్కడో నిజామాబాద్ ఎక్కడో ధర్నా చేసి పాపం వాళ్ళు వేములవాడ అనుకుంటా, వేములవాడలో ఒక వాళ్ళు ధర్నా ర్యాలీ తీసి ఒక ఆటోనే కాలబెట్టిండు కార్మికుడు. దీన్ని పెట్టుకుని ఏం చేయాలి, నేను ఈ బతకలేని ఆటో నాకు ఎందుకు అని చెప్పి ఒక ఆటోను నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాలబెట్టిన పరిస్థితి కూడా మనం వార్తాపత్రికల్లో చూసున్నాం. అంటే వాళ్ళకి ఎంత ఆవేదన కలిగితే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాలు గడుచుడు ఇలా వస్తేనే కదా వాళ్ళ పిల్లలు బతికేది. ఇది వాళ్ళ ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది ఒక ఆటో కుటుంబాలకు సంబంధించి ఇటు డ్రైవరు అటు ఓనరు ఇవి నడవకపోతే దాని మీద ఆధారపడ్డటువంటి మెకానిక్స్ కానీ ఇంకా చాలా మంది ఉంటారు, వీళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఈ స్కీమ్ వలన నష్టపోయినటువంటి ఆటో కార్మికులకు ఏం చేస్తే బాగుంటుందన్న దాని మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే బాగుంటుంది. రైట్ భరత్ గారు, సరే ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, ఒక 10 days అట్లా కూడా గడుస్తుంది. సో ఇప్పుడే వాళ్ళకంటే ఒక స్కీమ్ యొక్క పర్యవసనం ఏంటి, దానివల్ల లబ్ధి పొందే వర్గం ఏంటి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ పర్యవసనం ఎఫెక్ట్ దానికి గురవుతున్న వర్గం ఏంటని ఇప్పుడే ప్రభుత్వానికి అర్థమవుతుంది. కాబట్టి సో ఎందుకండి ఇప్పుడు ఒక మేనిఫెస్టోలో సరే ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అలా కాదు, ఒక మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు, తర్వాత ఎక్కడన్నా ఉన్న ఎక్స్పీరియన్సెస్, తర్వాత అక్కడ ఈ ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చిన సమస్యలు, వీటన్నిటిని దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉన్నది. ఒట్టిగానే జనాన్ని ఒక కష్టాల సుడిగుండంలోకి ఇసిరేస్తానంటే అది చల్లదండి, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వాళ్ళది ఇవన్నీ కూడా వీటికి ఒక బేసిస్ ఉంది. ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను పెట్టి జనాదరణ పొంది ఇక్కడ పెట్టినారనేది వార్తలలో వచ్చే విషయం. ఇది తర్వాత ఢిల్లీలో పెట్టిరు. ఇదేం కొత్తగా వీళ్ళు కనిపెట్టిన స్కీమ్ స్టార్టింగ్ తమిళనాడు వచ్చింది. యాక్చువల్ గా తమిళనాడు తర్వాత ఢిల్లీ తర్వాత కర్ణాటక, వాళ్ళంతా స్టడీ చేస్తుండే కదా. వీటి మీద స్టడీ ఉండాలి కదా.
ఒకటి ఉపాధిని ఉట్టిగానే ఇట్లా కొట్టేస్తానంటే చెల్లదండి. అది కరెక్ట్ కాదు. అది పరిపాలన విధానమే కాదు. అది ఇట్లా ఇదే పద్ధతిలో కనుక మిగతా స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటే అది పబ్లిక్ చూసుకోవాల్సిన అవసరం, తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం. మీరు చేయండి, మీరు ఖచ్చితంగా మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం మీరు కలిగించిన దాన్ని కాపాడండి, అది ఆహ్వానిస్తాం. కానీ దానివల్ల వచ్చే నెగటివ్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత, నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. బాధ్యత ఎట్లాంటి బాధ్యత అంటే రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఒక కార్మికుడు ఆయన ఆటోని ఫ్రస్ట్రేషన్లో తగలబెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నువ్వు వారి జీవన విధానంలో ఒక మంచిని తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయి. తీసుకురాలేకపోతే నో ప్రాబ్లం. ఉన్న సిచ్యువేషన్ స్టేటస్ కో ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు రివర్స్ చేస్తానంటే మాత్రం అది ఒప్పుకోదగ్గ విషయం కాదు. ఖచ్చితంగా సీరియస్గా ఈ విషయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ చెప్తారు కొడితే వీపు మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టద్దు అని చెప్పి, కానీ ఈ ప్రభుత్వం ఇలా ఆటో కార్మికుల కడుపు మీద కొట్టే పరిస్థితి తెచ్చింది. గత 9 సంవత్సరాల్లో తప్పు లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళ ప్రమేయం ఏ రకంగా లేకుండా ఇది గత 9 సంవత్సరాల్లో దాదాపు 90 స్కీములు అమలు చేసి ఉంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. ఏదన్నా ఒక స్కీమ్ ఇట్లా ఇతర వర్గాలకు నష్టం చేసేటట్టు అయిందా? ఏది కాలే. అంటే కేసీఆర్ గారే ఒక జోక్లో చెప్పేది అన్నట్టు, మేము 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో జనరేటర్ కంపెనీ వాళ్ళు ఈ కరెంట్ మోటార్లు రిపేర్ చేసే వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి వారు ఒక వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మనం అంటే నవ్వొచ్చే విధంగా చెప్పేది. కానీ వీళ్ళు మాత్రం ఈ చేసిన పనితోని ఇలా నిజంగానే ఆటో కార్మికులు రోడ్ల పడే పరిస్థితి మాత్రం ఏర్పడింది. లోక్సభ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, తర్వాత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నోటిఫికేషన్ వస్తే మార్చి నుంచి ఏప్రిల్ మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దానికే మొగ్గు చూపుతున్నట్టుగా ఒక వార్త మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా పంచాయతీ ఎన్నికలపైన సందిగ్ధత కొనసాగుతోంది. ఇంకా ఖరారు కాలేదు బీసీ రిజర్వేషన్లు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు బీసీ కమిషన్. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో అది జరగాలంటే కులగణన తప్పనిసరి. అది టోటల్గా ఇంకొక 4 months పట్టే అవకాశం ఉంది. సో దాంతో పంచాయతీ ఎన్నికలపైన ఒక సందిగ్ధ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. భరత్ గారు, పంచాయతీ ఎన్నికలపైన నెలకొన్న సందిగ్ధత ఎట్లా ఉంది? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఎంత ఉండాలనేది ఆల్రెడీ నిర్ణయం జరిగిన దాన్ని అమలు చేయడము ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, తొందరగా చేయాలనే కోరిక ఉంటే ఇమీడియట్గా చేసేదానికి ఆటంకం ఏం లేదు. చేయాలని అనుకుంటే చేయాలి, అంతే. చేయొద్దు అని అనుకుంటే సాకులు చూసుకొని పోస్ట్పోన్ చేసుకోవాలి. అది ఇవాళ ఉన్న ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలో ఉన్నది. కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రీపోన్ చేయడము, ఓటాన్ అకౌంట్ పెట్టడం ఏంటండి? వారికి స్పష్టమైన అవకాశం ఉన్నది బడ్జెట్ పెట్టేదానికోసం. బడ్జెట్ పెట్టకుండా బడ్జెట్ని పోస్ట్పోన్ చేసేసి ఓటాన్ అకౌంట్ పెట్టడం ఏంది? ప్రజలకు తెలవాలి కదా. ఇప్పుడు ఎన్నికలకు పోయే ముందు ప్రభుత్వం ఒక బడ్జెట్ పెడితే ప్రజలకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజా ఆకర్షణ అని అంటారు, కానీ అది జనరల్గా పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్. దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు? బడ్జెట్ని ఎందుకు బడ్జెట్ని పోస్ట్పోన్ చేసే దానికోసం ఎలక్షన్ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు? తద్వారా జరిగే ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఎన్నికలు అన్నీ జూన్లో డ్యూ ఉన్నాయి. మీరు దీన్ని కొంచెం జూన్కి పోస్ట్పోన్ చేసుకోవాలి. లోక్సభ గడువు జూన్ 16 వరకు, జూన్ 16 దానికి ఉన్నది. కాబట్టి ఓటాన్ అకౌంట్ పెట్టుకోవడం ఏంది? ఓటాన్ అకౌంట్ అంటే బడ్జెట్ని తప్పించుకునే దానికోసము ప్రీపోన్ చేస్తున్నారా ఎలక్షన్ అనేది అనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఉన్న షెడ్యూల్ ప్రకారమే పోతే ప్రజలకి అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. చట్టబద్ధంగా 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది బీజేపీ కాబట్టి అదే దాన్ని ఏమంటారు, ఆ ఊపుని మెయింటైన్ చేసే విధంగా దాన్ని కొనసాగించి లోక్సభ ఎన్నికల్లో ఇంకా మంచిగా చేసుకోవచ్చు, రిజల్ట్స్ బాగా వస్తాయనేది బీజేపీ అంచనా అన్నట్టుగా ఒక విశ్లేషణ ఇంకా కనిపిస్తుంది. మంచిగా చేసుకోవచ్చు, వాస్తవానికి ఇంకా మంచిగా చేసుకోవచ్చు. అదే కనుక నిజమైతే బీజేపీ విజయాలను చూసుకొని మిగతా రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కానివ్వండి, బీజేపీ అది అనధికార పక్షంలో ఉన్న రాష్ట్రాలలో కానివ్వండి, దాన్ని ఇంకెక్కువ చేసుకోవచ్చు కదా. అదే కనుక లాజిక్ అయితే, నేను అనేది అది కాదు. లాజిక్లు పక్కన పెట్టండి. లాజిక్లకు సంబంధించి మన పార్టీల యొక్క అవకాశాలు పెరిగేదా తగ్గేదా అనే శశబిషల్ని పక్కన పెడితే, జూన్ దాకా దీనికి కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంట్కి అవకాశం ఉన్నప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు? బడ్జెట్ పెట్టుకొని ఎలక్షన్లకు పోవచ్చు.
బడ్జెట్ని తప్పించుకునే దానికోసం ప్రీపోన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అది. రైట్. జమీలుద్దీన్ గారు, ఎన్నికలకు సంబంధించి మీరు చెప్పినట్టు ఈ నిన్న జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎంతసేపు రాజకీయమే పడుతుంది. అంటే వాళ్ళకు ప్రజా సంక్షేమం, ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టు ఏంది అని అంటే ఈ బడ్జెట్ పెడితే ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు పెట్టాల్సి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత రాయితీలు ఇవ్వడమో, సబ్సిడీలు ఇవ్వడమో, ఇట్లా పేద ప్రజలకు ఉపయోగపడే పని చేస్తేనే వాళ్ళు ఓటేస్తారు. లేకపోతే రేపు ఎన్నికల్లో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకొని ఏదైతే ఇవాళ రాజకీయ పరమైన ఎత్తుగడలు అంటే ఒకటి, ఇప్పుడు నిన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒకటైతే, రెండోది రేపు జనవరిలో అయోధ్యలో రామ మందిరానికి ఏదైతే ఇనాగ్రేషన్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారో ఆ ఊపు మీద, అంటే మళ్ళీ ఎంతసేపు వాళ్ళు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలన్నది ఒకటే ఈ బీజేపీ పార్టీ యొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు రెండోది, నిన్న మన అక్కడ మథురాకు సంబంధించి కూడా ఈద్గాకు సంబంధించి షాహీ ఈద్గాకు సర్వే చేయమని చెప్పి కూడా హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చి ఉన్నది. అంటే దాన్ని ఉపయోగించుకోవడం, ఇటు అయోధ్య రామ మందిరాన్ని ఉపయోగించుకోవడం, ఇటు ఉన్న రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను ఉపయోగించుకొని మళ్ళీ మేము అధికారంలోకి రావడం అన్న యావదప్ప ఈ బీజేపీ పార్టీకి కూడా మేము బడ్జెట్ పెడతాం, జనారంజక బడ్జెట్ పెట్టి పేద ప్రజలకు ఏదో లాభం చేసి వాళ్ళ మన్ననలు పొంది మేము ఓటు తీసుకొని అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్ళకు ఉండదు. ఎంతసేపు ప్రజలను భావోద్వేగాలను రెచ్చగొట్టాలి, ఎన్నికలకు రావాలని ఉంటుంది. వాళ్ళకి జూన్ దాకా టైం ఉన్నప్పుడు ఈ ఎన్నికలను ఒకవేళ వీళ్ళు నిజంగానే బడ్జెట్ పెట్టి జూన్కు పోస్ట్పోన్ చేసినట్టయితే, ఇంకా కొన్ని రాష్ట్రాలతో కలుపుకొని ఎన్నికలు పెట్టినట్టయితే, వాళ్ళు గతంలో ఏదైతే జమిలీ ఎన్నికలు అని చెప్పి అనుకున్నారో ఈ కేంద్రం అండ్ రాష్ట్రాలు అట్లా ఒక దగ్గర తీసుకొస్తే ఆ ప్రజల మీద ఆర్థిక భారం కూడా తప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. సరే, ఇదేం కన్ఫర్మ్డ్గా న్యూస్ కాదు, ఒక వార్త వచ్చింది నిన్న ఏపీ క్యాబినెట్లో అక్కడ ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పినరు అన్నట్టు. దీన్ని సాకుగా తీసుకొని మన దగ్గర ఈ బీసీ రిజర్వేషన్ను మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందేమో అని కూడా ఒక అనుమానం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్న విధంగా, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, బీసీ డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆ బీసీ కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలి, సర్వే చేపియాలి, జనగణన చేపించి ఈ తప్పకుండా 42% 4 months పట్టే అవకాశం ఉందండి. అంత ప్రాసెస్ పర్వాలేదు జరిగినా కూడా ఇంకా 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. లేకపోతే 5 ఏళ్ళు రిజర్వేషన్ కోల్పోతారు. బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ళు రిజర్వేషన్ కోల్పోతారు. కాబట్టి బీసీలకు లాభం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా ఆ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తేనే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. రైట్. భరత్ గారు, సో మరొక అంశం తీసుకుంటే, సో ఒక వారం రోజుల తర్వాత చికిత్స అనంతరం కేసీఆర్ గారు తిరిగి తన స్వగృహానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్ గారికి 4+4 భద్రత, కేవలం వై కేటగిరీ భద్రత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా, ఒక 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తికి, సో ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తికి కేవలం వై కేటగిరీ అంటే అట్లీస్ట్ వై+ భద్రతనైనా కేటాయిస్తుందేమో అని కొంత, యాక్చువల్లీ Z+ ఇవ్వాలి, బట్ వై కాదు వై+ అయినా ఇస్తారేమో అనుకున్నప్పటికీ కూడా కేవలం వై కేటగిరీతోటే కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది కేసీఆర్ గారికి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇంత మునుపున్న సెక్యూరిటీ ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్గా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. వారికి థ్రెట్ పర్సెప్షను రీఅసెస్ చేయలేదు. చేసినప్పుడు కనీసం ఒకవేళ చేసి ఉంటే అభిప్రాయం తీసుకోలే. భారత రాష్ట్ర సమితి అభిప్రాయం కానీ, తర్వాత మొదటి ముఖ్యమంత్రి అభిప్రాయాలు కానీ సేకరించలేదు. సేకరించకుండా ఇవాళ సడన్గా 4+4 భద్రతకి కుదించడం అని అంటే కేసీఆర్ గారి యొక్క భద్రతని వారి కాంప్రమైజ్ కావడం అన్నట్టు. అంటే ఎందుకు అనంటే ఎన్నికల సమయంలో మేము అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞాపనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పబ్లిక్ మీటింగ్లలో కేసీఆర్ భద్రతని ఛాలెంజ్ చేసే పద్ధతిలో మాట్లాడినారు, రెచ్చగొట్టుకుంటూ మాట్లాడినారు, అపోహలు క్రియేట్ చేసి, అపవాదులు వేసి కేసీఆర్ గారిని అటాక్ చేయమని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కామెంట్లు చేసినది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ నేపథ్యంలో కనుక ఈ 4+4 భద్రత ఏదైతే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందో, ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ప్రమాదాన్ని ప్రోత్సహించడం తప్ప ఇంకా అంతకు మించి వేరే ఏం లేదు. అట్లా భావించాల్సిన పరిస్థితి ఉన్నది. మీకు వ్యక్తిగతంగా ఏదైనా పగలు ఉంటాయి, కానీ ఒక ఉద్యమ నాయకుడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి
తెలంగాణను సాధించిన కేసీఆర్ గారికి ప్రమాదమేం లేదు, 4 కానిస్టేబుల్ని ఇస్తే సరిపోతుంది అనే పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గర్హనీయమైనది, తర్వాత శోచనీయమైనది. కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మళ్ళీ ఆయన పబ్లిక్లోకి వెళ్ళేది ఉంటుంది, మళ్ళీ బహిరంగ తర్వాత సభలు అటెండ్ అయ్యేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళనీయకుండా ఆపేదానికోసము, ఫ్రీ మూమెంట్ ఉండకుండా చేసేదానికోసము ఇది ఉద్దేశింపబడింది అనేది అనుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఏ ఆధారాలతో 4+4 తీసుకొని వచ్చినారు? ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా గణనీయమైన విషయం. ఇది ఒకటే కాదు, మొత్తం ఎమ్మెల్యేలుగా నిన్నటి వరకు పనిచేసిన ఎమ్మెల్యేలకి ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళందరికీ కూడా ఇవాళ సెక్యూరిటీని విత్డ్రా చేసినారు. తర్వాత అన్సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ బయటకు వచ్చి హింసకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల ముందు వాళ్ళు ఎన్నికల సభలలో బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి చోట కూడా ఇవాళ సెక్యూరిటీని విత్డ్రా చేసినారు. సెక్యూరిటీ మీరు థ్రెట్ పర్సెప్షన్ని అసెస్ చేయండి. అసెస్ చేసే ముందు ఎవరికైతే ప్రొటెక్షన్ విత్డ్రా చేస్తున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోండి. అభిప్రాయాలు తీసుకోకుండా మీకు మీరే నిర్ణయం చేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన వ్యవహారం ఇది. రైట్. జమీలుద్దీన్ గారు, సీఎం హోదా ఉన్నా లేకపోయినా హోదా కంటే మించినటువంటి ఒక సొంత వ్యక్తిగత ఇమేజ్ ఉంది, ఒక ఉద్యమ నాయకుడిగా వారికి ఉంది. వారు ప్రస్తావించినట్టుగా ఒక 14 సంవత్సరాలు ఉద్యమం చేయడం కావచ్చు, తర్వాత రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిగా హోదా లేకపోయినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది. కాబట్టి సహజంగానే ఒక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత, ధర్మం ప్రభుత్వానికి ఎట్లా ఉంది, బట్ కేవలం వై కేటగిరీకి సరిపెట్టినటువంటి తీరు ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుంది అని చెప్పి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. వారు నిన్న కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే వీళ్ళు పోయి ఏదో పరామర్శించినట్టు చేసి వాళ్ళ ఇమేజ్ వాళ్ళ రాజకీయం కొరకు చేసుకునే ప్రయత్నం అని చెప్పి దీంతో అర్థమవుతా ఉన్నది. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు పోయి కేసీఆర్ గారిని పరామర్శించినప్పుడు అందరూ కూడా అరే చాలా బాగా చేసిరు పోయి, తెలంగాణ యొక్క సంస్కృతి ఇది, అందరూ ఎన్నికల వరకే రాజకీయం, కానీ ఆ తర్వాత వీళ్ళు మనస్పర్ధలు లేకుండా పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేస్తారు రాష్ట్ర అభివృద్ధి కొరకు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఏదైతే భద్రతను తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారో ఇది చాలా గర్హనీయం. వీళ్ళ కక్ష సాధింపు చర్యకు ఇది మొదటి అడుగుగా మనం అనుకోవచ్చు. వాస్తవంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా కూడా వారు ఎన్నుకోబడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ సమావేశంలో కేసీఆర్ గారిని తమ నాయకునిగా ఎన్నుకున్నది. అంటే వారి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఆ రకంగా చూసినా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఉద్యమ సమయంలో తెలంగాణకు బద్ధ వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ సందర్భంలోనే కేసీఆర్ గారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించిండ్రు. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది వారికి శత్రువులుగా, విరోధులుగా మారి ఉంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఈరోజు మన దగ్గర ఒక్కటి కూడా ఈ వామపక్ష తీవ్రవాదానికి సంబంధించినటువంటి సంఘటన జరగలేదు. అంటే వారిని కంట్రోల్ చేయడానికి కూడా తీసుకున్నటువంటి స్టెప్స్తోని కూడా ఈ ఎవరైతే వామపక్ష తీవ్రవాదులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళకి శత్రువులుగా మారి ఉంటారు. అంటే వాస్తవంగా వారు అమలు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుంటేనైతే నక్సలైట్ల కూడా వ్యతిరేకంగా మారకుండా వారు కూడా అభినందించే పరిస్థితిలాగా వారు పరిపాలించి ఉన్నారు. కానీ వాళ్ళు సంచలనం కొరకు దేని కొరకు వాళ్ళకి ప్రమాదం అయితే పొంచున్నది. ఇంకో విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈ ఎన్నికల సభలోనే దాడి జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద అటెంప్ట్ టు మర్డర్ జరిగింది. ప్రత్యక్షంగా మనం చూసినాం, కత్తితో పొడిచిండు ఎవడో దగ్గరకు వచ్చి. ఒక ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీద ఇటువంటి దాడి జరిగినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఉద్యమ నాయకుడి మీద రేపు ఏదైనా జరగచ్చు. అంటే కేవలం వీరికి భద్రత తగ్గించి ఒక బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసి యావత్ తెలంగాణ ప్రజానికం ఆందోళన చెందుతుంది. వారి భద్రత పడిపోయి దెబ్బతాకిందంటేనే వేలాది మంది ఏడ్చిన సందర్భం మనం తెలంగాణ సమాజంలో చూసున్నాం. అటువంటిది వారు ప్రజల దగ్గరికి పోకుండా వాళ్ళని కట్టడి చేస్తామని చెప్పి వీళ్ళేదో పిచ్చి వేషాలు వేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.